స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, దీవెనలు బట్టి, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. అవును కదండి. కొన్ని రోజుల క్రితం మీకు చెప్పిన మాట, అనేక మంది ప్రేయర్ రిక్వెస్ట్లు ఇస్తున్నారు. హాస్పిటల్లో ఉన్నవారు రిలీజ్ అయ్యారు, హాస్పిటల్లో ఉన్నవాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు, మరి కొంతమంది బలహీనత నుండి బలపడ్డారు, ఇంకా కొంచెం ఇద్దరు ముగ్గురు బలహీనంగా ఉన్నారు. వారి గురించి ప్రార్థన చేయండి. మరి ఒకరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తూ కొంచెం రక్తం లేదని బాధపడుతుంది. పేరు చెప్పడానికి ఇష్టపడలేదు నేను. మరి రక్తం లేదని బాధపడుతుంది. షుగర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. మరి తన కుటుంబాన్ని బాగా ఆశీర్వదించి దేవుడు దీవించలాగిన తన గురించి మీరు ప్రార్థన చేయండి. మరి అలాగే కర్ణాటక ప్రాంతంలో మరి ఒక ఆమె పెద్దామ, మరి ఆమె కూడా ఐసీ నుండి బయటకు వచ్చింది. కొంచెం మళ్ళీ బాగానే ఉంది అని డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ కొన్ని రోజుల్లో మళ్ళీ రమ్మన్నారు. మరి దేవుడి ఇరుగురిని దేవుడు దీవించలాగిన మీరు ప్రార్థించండి. మరి నేను ఇంకొక వ్యక్తి ఐసీలో దాదాపు 10 రోజులు 15 రోజుల నుండి కంటిన్యూ ఉన్నారు. వినండి వినిపించడంలో ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తూ మరి తన రేపు ఎల్లుండి ఏమో అన్నవారు మరి 10 రోజులు 15 రోజుల దాకా కంటిన్యూ దేవుడు తనను దీవిస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడో తెలియదు కనుక వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఇంకా నాకు తెలియనివి ఏమైనా ఉంటే దయచేసి నేను చెప్పకపోతే నన్ను క్షమించి వారి గురించి కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ మీలో ఉన్న ప్రేయర్ రిక్వెస్ట్లు ఉంటే నోటీస్లో పెట్టండి. మా కంటిన్యూషన్ ఫోన్ నెంబర్ మీకు ఉంటుంది. ఈ ఫోన్ నెంబర్కి మీరు SMS కానీ లేకపోతే మీ మెసేజ్ కానీ మీకు ఫార్వర్డ్ చేయండి. ఫోన్ చేయాల్సింది ఫోన్ చేయండి అనేది నాకు అవసరం, అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అవసరతను బట్టి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గరికి రావాలి, పొందుకోవాలి. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తన 18వ అధ్యాయము 32వ వచనం. ఇక్కడ రాయబడిన మాట, నాకు బలము ధరించువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. అవును, నాకు బలమునిచ్చేవాడు ఆయనే. అనేక మంది గురించి ప్రార్థన చేసేది, శక్తినిచ్చేది ఆయనే. ఈరోజు మీ ముందు వినిపించిన కార్యక్రమంలోకి మీ ముందుకు వచ్చాను అంటే నాకుగా నేను రాలేదు. ఆయన నాకు బలమునిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు, ఆలోచనిస్తున్నాడు, చిన్న జ్ఞానం ఇస్తున్నాడు. నాకంటే పెద్ద గనులు ఉన్నారు, నాకంటే మంచి ఆత్మీయులు ఉన్నారు, నాకంటే మంచి వాక్యం చెప్పేవారు ఉన్నారు. నేను వారి ముందు నేను దేనికి పనికిరాని వాడిని. కానీ దేవుడు నాకు ఇచ్చిన బలమును బట్టి నేను ఈ రీతిగా సువార్త చేస్తున్నాను, ఈ రీతిగా దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాను, ఈ రీతిగా దేవుని నామాన్ని అనేక మందికి పంపిస్తున్నాను. కనుక దయచేసి ఇది ఈ రీతిగా ఆలోచించి నా బలమును, నా శక్తిని నా దేవుడి దగ్గర నుండి పొందుకుంటున్నా, కానీ నా సొంతంగా ఏది లేదు. ప్రియ సహోదరులారా, మీరు ఉద్యోగాలు చేస్తున్నారు, మీరు అదిగో ఇదిగో అనుకుంటున్నారేమో, అవన్నీ దేవుడిచ్చినాయే. దేవుడు ఇస్తేనే మనం తీసుకుంటున్నాం. లేకపోతే ఒక్క క్షణము, అవునండి, ఉద్యోగం నిన్నటిదాకా పర్మనెంట్ జాబ్ అనుకున్నామండి, ఒక్క క్షణంలో ప్రాజెక్ట్ అయిపోయింది లేదంటున్నారు. లేకపోతే ఆస్తులు అంతస్తులు మేము అమ్మలేదు, మేము ఇది చేయలేదు, రకరకాలుగా ఎన్నెన్నో చెప్పుకుంటుంటే ఈ దేశం మీద భయంకరమైన మాటలు ఉన్నాయి. కనుక దయచేసి ప్రియ సహోదరులా, ఇక్కడ అంటున్నాడు, నా బలము ధరించేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. యథార్థ మార్గంలో నడిపించేవాడు ఆయనే. మనం యథార్థంగా ఉందాం, అనేక మందిని యథార్థంగా నడిపించేవాడు ఆయనే. నడిపించు నా నావా, నడి సముద్రంలో ఉన్న నన్ను నడిపించే నావో నీవే. నాకు ఎవరూ లేరు చుట్టూ, కానీ నడిపించే నేను నావనైతే నడిపించే నావికుడు నువ్వని మనం ఆయన మీద భారం పెట్టాలి. ఆయన మీద ఆనుకోవాలి, ఆయన పాదాల దగ్గర ఉండాలి, ఆయనతో జీవించాలి, ఆయనలో ఉండాలి. ఆయనలో ఉంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఆశీర్వాదాలు, దీవెనలు ఘనంగా పొందుకుంటాం, దేవుని దీవెనలు పొందుకుంటాం, దేవుని యొక్క కార్యములు చూస్తాం. కనుక ప్రియ సహోదరులారా, ఈ మనకిచ్చిన ఈ బలమును బట్టి, మనకిచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చిన ఈ యొక్క సంతోషాన్ని బట్టి, మనకిచ్చిన ఈ జ్ఞానం బట్టి దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క మాటలు విని మీరు వింటమే కాదు, అనేక మందికి వినిపించండి. అనేక మంది వినిపించడమే కాదు, అనేక మందికి షేర్ చేయండి. దేవుడికి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించను గాక. తల వంచుకుందాం, కన్నులు మూసుకుందాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మేము బలహీనులమే, మీరు బలవంతులు. మేము ఇరుకుల్లో ఉన్నవారమే, మీరు విశాలతలు పరిచేవారు. మేము ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళమే, ఇబ్బందులను విడిపించేవారు. అయా మాకు తెలిసిన అనేక మంది నా తండ్రి, చుట్టబంధువులు కావచ్చు, ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి ఉన్నవారు కావచ్చు, ఎవరైనా అయా హాస్పిటల్లో కానీ, బలహీనులు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ సతమతమవుతున్న వారిని నా తండ్రి మీరే బలమునిచ్చి, శక్తినిచ్చి, వారిని రక్షించి, కృప చూపించి నా తండ్రి, ఇదిగో తలనొప్పితో బాధపడుతున్న నీ కుమార్తెను దీవించండి. అయా కాళ్ళ నొప్పితో బాధపడుతున్న వారిని దీవించండి, నడువు నొప్పితో బాధపడుతున్న వారిని దీవించి, నీ గొప్ప కార్యములు వారి పట్ల జరిగించి
అయా ఈ యొక్క కార్యక్రమంలో అనేక మందిని అయా నడిపించేవారుగా, వారి యొక్క కృపను, వారి యొక్క దీవెనలు అయా నా తండ్రి అనేక మంది పొందుకునేవారుగా, అనగా నా తండ్రి మీరిచ్చిన ఆశీర్వాదం వారి ద్వారా సాక్ష్యాన్ని పొందుకుంటుకొని సాక్ష్యాన్ని అనేక మందికి చెప్పేవారు ఉండు సహాయం చేయమని. నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నీ బలమును శక్తిని మేము పొందుకొని అనేక మందికి అయా విస్తరింపే శక్తిని నాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పెళ్లి రోజు అలాగే పుట్టినరోజులు జరుపుకుంటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వినండి వినిపించండి కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నందుకు వందనాలు. అలాగే పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి వినండి వినిపించిన తరపున మీకు దేవుని దీవెనలు కలుగును గాక. ఆమేన్.